ఒకటికి ఒకటి కలిస్తే 3 అయింది ఇక్కడ. అదే 1 - 1 -1 అవుతుంది. సార్ జరిగింది అదే కదా, ఇండివిజువల్ గా పోటీ చేయడం వల్ల తనే ఓడిపోయారు కదా బేసిక్ గా. మళ్ళీ అప్పుడు తన గెలుపు గురించి కూడా తిప్పలు పడాల్సి వచ్చింది. ఒక రకంగా పవన్ ఆ వ్యూహం పన్నింది అదే. ముందు తను చట్టసభలోకి అడుగు పెట్టాలా, తన ప్రవర్తన చట్టసభలో ఎట్లుంటుందో జనానికి తెలియజేయాలి, తద్వారా కొత్త ఓట్లు సంపాదించాలి. బాబు గారి వల్ల ఎంత కలిసి వచ్చింది అనుకోవచ్చు? బాబు గారి మొత్తానికి సూత్రధార అవుతారు. ఎందుకంటే పవన్ ని అంటే ఓ పక్కన లోకేష్ ని బాబుని బాలకృష్ణని కూడా ఇదివరకు వాళ్లే కదా బ్రాండ్ అంబాసిడర్లు తనకి. ఈ దఫా వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇచ్చి పవన్ నే వెంట పెట్టుకు తిరగడం. పవన్ చెప్పాడని మోడీతో కూడా కాంటాక్ట్ అన్నట్టు. అంటే కేంద్ర అవసరం అన్నటువంటిది నేను చాలాసార్లు కూడా మనం అనుకున్నాం. కేంద్రంలో వచ్చేటువంటి వాళ్ళతో ఖచ్చితంగా రాష్ట్రం వాళ్ళకి అవసరమే. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళని వదిలేసి రాష్ట్రం నడవలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న అవసరాల రీత్యా రాష్ట్రం బాగుపడాలంటే అన్నటువంటి ఇది బాబు గారు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో చూస్తే మళ్ళీ బీజేపీని వస్తుందని గ్రహించారు. పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి ఆ పొత్తును నడిపించుకున్నారు. ఆయన 3 ఆస్పెక్ట్లు పర్ఫెక్ట్ గా స్కెచ్ చేసుకున్నాడు. బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంటుంది అన్నది తనకు తెలుసు, అనుభవం ఉంది. ఇక్కడ ఎస్సీ ఓట్లు వీళ్ళెవరు అంచనా వేయలేకపోతున్న ఒక కీ పాయింట్ ఉంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం.